నమస్తే అండి. యోగా లక్ష్మి థాట్స్ నుంచి మీ లక్ష్మి. ఈ 11th ఇంటర్నేషనల్ డే నాకు ఎంతో ఒక థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి 10th ఇంటర్నేషనల్ యోగా డే వరకు యోగా ప్రోటోకాల్ని ఫాలో చేస్తూ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో అలానే ఎన్నో కార్యక్రమాలను చేశాను ఇప్పటివరకు. కానీ ఈ 11th ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ తీరాన జరగడం. రెండోది ఏంటంటే నాకు పర్సనల్గా మా అమ్మాయి ఇండియాలో ఉండడం, అలానే అనుకోకుండా మోదీ గారికి అతి సమీపంలో విఐపి పాస్ యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ఆపర్చునిటీ రావడం, ఇవన్నీ కూడా నాకు బాగా కలిసి వచ్చిన అదృష్టాలు. అందువల్ల నా షెడ్యూల్స్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని అందమైనటువంటి విశాఖ తీరంలో యోగాంధ్ర కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. చూడండి, ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత ఎంత థ్రిల్లింగ్ని మోసుకుంటూ మేము ఎంతో హ్యాపీగా రిషికొండ బీచ్కి వెళ్ళడం జరిగింది. ఆ మార్గ మధ్యంలో కనిపించేటువంటి ఆకుపచ్చని తివాచీలు చూడండి. సాగరానికి ఒడ్డున ఒకవైపు ఆకుపచ్చగా పరిచినటువంటి తివాచీలు వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు బహుశా ఇదే కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వైజాగ్. నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇంకా చాలా బాగుంది. అయితే రిషికొండ బీచ్ చూడండి ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడి నుంచి షెడ్యూల్ వేరే వైపుకి మేము ఇంకా మార్చుకోవాలనుకోలేదు. ఎందుకంటే అసలు అక్కడి నుంచి మాకు వెనక్కి తిరిగి రావాలనిపించలేదు అనమాట. అలా సముద్రాన్ని అలల్ని చూస్తూ ఈవినింగ్ వరకు అక్కడే చాలా బాగా టైంని స్పెండ్ చేయడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా సముద్ర తీరాన ఎంతసేపు ఉండడం. అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఈ దృశ్యాలు కనిపించాయి. కొంచెం ఎక్కడో మూల కొంచెం బాధ అనిపించింది. నిజంగా ఇంత సంతోషానికి కారణం ఏంటో అనుకున్నాం, కానీ అసలు బేసికల్గా పునాది వీళ్ళు కనుక లేకపోతే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఇంత సక్సెస్ అయితే చెప్పండి. అలానే అధికార యంత్రాంగం పర్యవేక్షణ, అలానే వీళ్ళ యొక్క కృషి, వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఎంత ఇన్వాల్వ్ అవుతూ చేస్తున్నారు చూడండి. ఈ ప్రోగ్రాం మాది, దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలనే ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ప్రతి చర్యలు నాకు అనిపించింది. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు దారి పొడుగుతుతా ఉన్నటువంటి ఆ కార్పెట్స్ని కలెక్ట్ చేసుకోవడము, అలానే అక్కడ ఉన్న రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసిన అంశాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేయడము, అలానే స్పీకర్స్ కానీ ఏవైనా సరే వాటన్నిటి కూడా కనెక్షన్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేయడము, నిజంగా ఎంత భాగస్వామ్యం ఉందో కదా అనిపించింది. ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది మాలాంటి ఎంతోమందికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్గా ఉండటంలో ఆశ్చర్యం లేదు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం అలవాటైపోయింది. మరి ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఎక్స్పీరియన్సెస్ మీకు ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు కదా. నమస్తే.